ఛానల్. టాపిక్ వచ్చేసి ఏంటంటే స్టీమ్ ఇన్హాలేషన్. స్టీమ్ ఇన్హాలేషన్ అంటే ఏంటంటే ఆవిరి పట్టడం. ఈ వీడియో సింపుల్ చెప్తానా అండి, నీకు అర్థమైనట్టు సిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా. చాలా మంది కామన్ వచ్చేసి పొడి దగ్గు తోటి ఇన్ఫెక్షన్. ముఖ్యంగా మనకు జలుబు వచ్చినప్పుడు ముక్కులు గట్టిగా అయితే ఒకటి చీమిరి వస్తుంటుంది, ఒక ఇరిటేషన్ వస్తుంటుంది, ఇది హెడ్ఏక్ వస్తుంటుంది. ఒక్కసారి ఆవిరి పెట్టండి, ఎంత మంచిగా ఉంటుంది. మన లంగ్స్లో సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల లంగ్స్ అనేది ఇన్ఫెక్షన్ అవుతాయండి. అప్పుడు శ్వాసకి ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఆవిరి పట్టొచ్చండి. ఈ ఆవిరి పట్టడానికి ఏమేమి యూజ్ చేస్తారంటే, ఒకటి చెన్ను మాము ఉంటుందండి, అమృతాంజన్ అంటారు దాన్ని, అది వచ్చేసి 15 రూపీస్ దొరుకుతుంది. ఇంకోటి విక్స్ ఉంటుందండి, అది 15 రూపీస్ దొరుకుతుంది. ఒకటి క్యావిరో పల్స్ కూడా యూజ్ చేయొచ్చు. క్యావిరో పల్స్ అంటే ఏంటంటే గ్రీన్ క్యాప్సూల్ అంటారు. ఇది ఎలా చేస్తారో మీకు ఇప్పుడు చూపిస్తాను క్లారిటీ. వాటర్ అనేది స్టవ్ మీద కొంచెం గోరువెచ్చ చేయాలండి. ఓ 3-4 మినిట్స్ దాకా గోరువెచ్చ చేసిన తర్వాత ఆ గోరువెచ్చని నీళ్ళల్లో ఆ గ్రీన్ క్యాప్సూల్ అనేది అందులో ముంచాలండి. ముంచినప్పుడు అందులో రసం అనేది మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి ఎట్లా పోతుందో రసము. 2-3 మినిట్స్ మనం ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టే వాళ్ళ నష్టాలు కూడా ఉంటాయండి. మంది ఆవిరి అనేది 5 మినిట్స్, 6 మినిట్స్, 7 మినిట్స్ పడతారు. అట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు డిహైడ్రేషన్ వస్తుంది. అంటే చెమట వచ్చి మనం నీరసంగా అందులో పడిపోతాం. అప్పుడు ఏమవుతుంది, ముఖం కాలుతుంటుంది. దీనివల్ల దురద కూడా వస్తుంటుంది, ఎలర్జీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.